హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. సో లోకల్ గవర్నమెంట్లో రూరల్ బాడీస్లో మనకి పంచాయత్ ఇన్స్టిట్యూషన్ అనేది ఈ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏంటి, సో పెసా యాక్ట్ అనేది ఏంటి, అది పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్కి పెసా యాక్ట్కి ఎలా గవర్నెన్స్ అనేది డిఫర్ అవుతుంది, దీంట్లో మనకి ఇంపార్టెంట్ బాడీస్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం వీడియో కాంపనెంట్స్ చూస్తే మనం కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఏం ప్రొవైడ్ చేస్తుంది అండ్ 73rd అమెండ్మెంట్ యొక్క ఫీచర్స్ ఏంటి, పెసా యాక్ట్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్. మరి మనం డిస్కస్ చేస్తున్నది ఏంటి, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి. సో ఇవేంటి, మనకి జనరల్గా 2 టైర్ గవర్నమెంట్ అనేది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. సో దీంట్లో సెంటర్ తర్వాత స్టేట్స్, సో రెండు మనకి ఉన్నాయి. సో దీనివల్ల ఏమయ్యేది, ప్రజలకి అండ్ స్టేట్స్కి మధ్యలో ఈ గ్యాప్ అనేది వచ్చింది. అంటే డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో పీపుల్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా అయిపోయేది. సో అందుకని ఏం చేసాం, 3 టైర్ గవర్నమెంట్ని ఇంట్రడ్యూస్ చేసాం 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. దానివల్ల సెంటర్, స్టేట్స్ అండ్ లోకల్ బాడీస్ అనేవి, మనం లోకల్ గవర్నమెంట్స్ అనే వాటిని క్రియేట్ చేసుకున్నాం. దీంట్లో పీపుల్ డైరెక్ట్గా డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసే విధంగా డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అనేది తీసుకురావడం జరిగింది. సో పంచాయతీ రాజ్ యొక్క మెయిన్ థింగ్ ఏంటి, పీపుల్ యొక్క డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది పెంచడానికి. దెన్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఏంటి, సో మనం పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ని 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992 ద్వారా స్టార్ట్ చేసాం. మున్సిపాలిటీస్ ఏమో 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992. ఇవి మున్సిపాలిటీస్ అండ్ ఇదేమో పంచాయత్స్, రైట్. మరి పంచాయత్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి, 24th ఏప్రిల్ 1993 నుంచి అమల్లోకి వచ్చాయి. మరి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ బట్టి ఈ అమెండ్మెంట్ ఎలాంటి చేంజెస్ చేసింది, మనకి పార్ట్ 9 అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ అయింది. దాంతోపాటు మనకి ఆర్టికల్స్ 243 నుంచి 243O వరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారు. అండ్ షెడ్యూల్ 11 అనేది కూడా యాడ్ చేశారు. ఈ షెడ్యూల్ 11లో మనకి 29 ఫంక్షనల్ ఐటమ్స్ అనే వాటిని పంచాయత్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. అంటే ఇవి ఇంతకుముందు స్టేట్స్ పరిధిలో ఉండేవి, వాటిని ఇప్పుడు పంచాయత్ పరిధిలోకి తీసుకొచ్చారు. సో ఇలా మనకి డెవల్యూషన్ అనేది జరిగింది. దెన్ మరి ఇప్పుడు ఒకసారి ఆర్టికల్ 243A నుంచి 243O వరకు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ 243A ఏం చెప్తుంది, గ్రామ సభ గురించి చెప్తుంది. సో గ్రామ సభ అంటే ఏంటి, మనకి ఇది విలేజ్ లెవెల్లో గ్రామ పంచాయత్లో డెసిషన్ మేకింగ్ కోసం ఒక క్రియేట్ చేసిన బాడీ. దీంట్లో అడల్ట్ ఎవరైతే ఉంటారో ఆ విలేజ్లో, అంటే 18 years దాటిన వాళ్ళు ఎవరైతే రిజిస్టర్డ్ ఓటర్స్గా ఉంటారో వాళ్ళందరూ కూడా దీంట్లో మెంబర్స్గా ఉంటారు. సో ఇది డిసైడ్ చేస్తూ ఉంటుంది అనమాట, ఎవరు ఏం చేయాలి ఏంటి దానికి సంబంధించి. దెన్ 243B ఏం చెప్తుంది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయత్స్. కాన్స్టిట్యూషన్ అంటే మనకి ఎవ్రీ 5 yearsకి ఒకసారి కాన్స్టిట్యూట్ చేయాలి. ఒకవేళ డిజాల్వ్ అయితే కనుక 6 months లోపు ఎలక్షన్ పెట్టి మళ్ళీ కాన్స్టిట్యూట్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా 243B చెప్తుంది. మరి 243C ఏం చెప్తుంది, కంపోజిషన్ గురించి చెప్తుంది. సో మెంబర్స్ ఎవరు ఉండాలి, రిజర్వేషన్స్ ఎంత ఉండాలి, ఎవరెవరు ఎలా ఎలెక్ట్ అవుతారు, ఇవన్నీ కూడా కంపోజిషన్ చెప్తుంది. 243D ఏం చెప్తోంది, ఎవరికి రిజర్వేషన్స్ ఉంటాయి. సో రిజర్వేషన్స్ ప్రకారం మనకి SC STస్కి అండ్ ఉమెన్కి కంపల్సరీ రిజర్వేషన్స్ ఇవ్వాలి. సో SC STస్కి ఏమో వాళ్ళ పాపులేషన్ని బట్టి, ఉమెన్కి ఏమో 1/3 రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ 243E ఏం చెప్తుంది, డ్యూరేషన్ ఆఫ్ పంచాయత్స్. టర్మ్ అనేది 5 years ఉంటుంది. సో 5 years కంటే ముందే డిజాల్వ్ అయితే, ఆ డిజాల్వ్ అయిన తర్వాత ఓన్లీ 6 months ఉంటే ఫ్రెష్ ఎలక్షన్స్ అవసరం లేదు. 6 months కంటే ఎక్కువ టైం ఉంది అనుకుంటే కనుక మనం వాళ్ళకి మళ్ళీ 6 months లోపు ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. అలా ఫామ్ అయిన బాడీ నెక్స్ట్ టైం ఎంత మిగిలి ఉందో అంతవరకు మాత్రమే ఫంక్షన్ చేస్తాయి, ఫుల్ 5 yearsకి ఫంక్షన్ చేయవన్నమాట. దెన్ 243F ఏం చెప్తుంది, డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ మెంబర్షిప్. ఏం చేస్తే డిస్క్వాలిఫై అవుతారు ఎగ్జిస్టింగ్ మెంబర్స్ అనేవాళ్ళు, సో స్టేట్ లెజిస్లేచర్ డిటర్మైన్ చేస్తుంది. దెన్ 243G, సో మనం ఇందాక 11th షెడ్యూల్లో 29 ఫంక్షనల్ ఐటమ్స్ అనేవి పంచాయత్స్కి ఉన్నాయి అనుకున్నాం కదా, ఆ 243Gలో ఇవి కవర్ అయ్యాయి. దెన్ 243H ఏం చెప్తుంది, మనకి పవర్స్ టు ఇంపోజ్ ట్యాక్సెస్. సో ఫండ్స్ కానీ ట్యాక్సెస్ కానీ పంచాయత్ ఏవైతే లెవీ చేయగలుగుతుందో అది 243H కింద ఉంది. 243I ఏం చెప్తుంది, ఫైనాన్స్ కమిషన్. సో మనకి సెంట్రల్ లెవెల్లో ఫైనాన్స్ కమిషన్ అనేది సెంటర్కి స్టేట్స్ మధ్యలో ట్యాక్స్ డెవల్యూషన్ ఎలా ఉండాలో ఎలా చెప్తుందో, సేమ్ అలానే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ స్టేట్స్కి లోకల్ బాడీస్కి మధ్యలో డెవల్యూషన్ అనేది జరుగుతుంది. దెన్ 243J ఆడిట్ ఆఫ్ అకౌంట్స్. సో మనం ప్రాపర్గా ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత బెనిఫిషియరీస్కి అవి పాస్ ఆన్ అవుతున్నాయా లేదా అనేది ఎవరు చూస్తారు, గ్రామ సభ చూస్తుంది. సో ఈ ఆడిట్ ఆఫ్ అకౌంట్స్ అనేది స్టేట్ లెజిస్లేచర్ డిటర్మైన్ చేస్తుంది, ఎవరు ఆడిట్ చేస్తారు అనేది.
దెన్ 243K ఎలక్షన్స్ టు ద పంచాయత్స్. సో ఎవరు కండక్ట్ చేస్తారు? స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎవ్రీ 5 yearsకి వన్స్. 243L ఏం చెప్తోంది? అప్లికేషన్ టు యూనియన్ టెరిటరీస్. సో వేటికి వర్తిస్తుంది వేటికి వర్తించదు అనేది కూడా 243L చెప్తుంది. దెన్ 243M పార్ట్ నాట్ టు అప్లై టు సర్టన్ ఏరియాస్. సో ఈ పర్టికులర్ ప్రొవిజన్స్ ఏ ఏరియాస్కి అప్లై అవ్వవు, లైక్ షెడ్యూల్డ్ ఏరియాస్కి కానీ అలాంటి వాటి. దెన్ 243N కంటిన్యూయన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లాస్ అండ్ పంచాయత్స్. సో ఆల్రెడీ అప్పటికే కాన్స్టిట్యూట్ అయిన పంచాయత్స్కి కూడా ఈ లాస్ అనేవి కంటిన్యూ అవుతూనే ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. దెన్ 243O ఇక్కడ కోర్ట్స్ ఇంటర్ఫిరెన్స్లో అంటే పంచాయత్ యొక్క మ్యాటర్స్లో ఇంటర్ఫియర్ అవ్వకుండా ఒక బార్ అనేది పెట్టారు, అంటే ఒక కండిషన్ వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వకూడదు అని. దెన్ మరి ఇప్పుడు మన ఫస్ట్ అసలు స్ట్రక్చర్ ఆఫ్ పంచాయత్స్ ఎలా ఉంది అని చూస్తే మనకి విలేజ్ లెవెల్లో ఉండేది గ్రామ పంచాయత్. గ్రామ పంచాయత్ అనేది జనరల్గా ఒక విలేజ్ అయినా అయి ఉండొచ్చు, గ్రూప్ ఆఫ్ విలేజెస్ అయినా అయి ఉండొచ్చు. మరి గ్రామ పంచాయత్ పైన మనకి బ్లాక్ లెవెల్లో ఆర్ మండల్ లెవెల్లో తాలూక్ లెవెల్లో ఉండేది పంచాయత్ సమితి. దానిపైన డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకు ఉండేది డిస్ట్రిక్ట్ పంచాయత్ కానీ జిల్లా పంచాయత్ జిల్లా పరిషత్. సో ఈ నేమ్స్ అనేవి ఒక్కొక్క చోటకి మారుతూ ఉంటాయి కానీ స్ట్రక్చర్ అనేది సేమ్ ఉంటుంది. సో అది 40 lakhs కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్స్లో అయితే ఖచ్చితంగా 3 tier స్ట్రక్చర్ ఫాలో అవుతారు. దెన్ నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తుంది ఏంటి? 3 tier స్ట్రక్చర్ చూసాం కదా. సో విలేజ్ లెవెల్లో మనకి గ్రామ పంచాయత్, మండల్ లెవెల్లో పంచాయత్ సమితి, డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా పరిషత్ ఆర్ జిల్లా పంచాయత్స్, ఇలా మనకి 3 tier స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో వీళ్ళందరికీ కూడా ఇండివిజువల్గా రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది డిఫైన్ చేయడం జరిగింది. మరి ఫస్ట్ బాడీ అయిన గ్రామ పంచాయత్ గురించి మనం చూద్దాం. సో గ్రామ పంచాయత్ అనేది మెయిన్గా ఆ విలేజ్కి సంబంధించిన ఇంప్లిమెంటింగ్ బాడీగా చెప్పొచ్చు. సో మనకి గ్రామ పంచాయత్ హెడ్గా సర్పంచ్ ఉంటారు. సో ఆయన పొలిటికల్గా మనకి అంటే ఎలాంటి గ్రామ పంచాయత్కి కావాల్సిన మెజర్స్ ఏం తీసుకోవాలి ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తూ ఉంటారు. సో గ్రామ పంచాయత్ అనేది ఇంప్లిమెంటింగ్ బాడీ అయితే మనకి డెసిషన్ మేకింగ్ బాడీ మనకి గ్రామ సభ. సో గ్రామ సభ అనేది అడల్ట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో రిజిస్టర్డ్ ఓటర్స్ ఆ పర్టికులర్ విలేజ్లో 18 years కంటే అబవ్ ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామ సభలో మెంబర్స్గా ఉంటారు. సో గ్రామ సభ అనేది ఆడిట్లో కానీ డెసిషన్ మేకింగ్లో కానీ ఖచ్చితంగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో గ్రామ సభ అనేది ఫైనాన్సెస్ విషయంలో కానీ ట్యాక్సెస్ లెవీయింగ్ విషయంలో కానీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దెన్ నెక్స్ట్ ఎలక్షన్స్ విషయంలో టర్మ్ ఎంత ఉంటుంది అంటే 5 years ఉంటుంది. ఒకసారి కాన్స్టిట్యూట్ అయిన పంచాయత్కి 5-year టర్మ్ ఉంటుంది. సో వీళ్ళు ముందు 5 years కంటే ముందే డిజాల్వ్ అయిపోయి వాళ్ళు ఒకవేళ 6 months టైం ఉంటే కనుక మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ 6 months కంటే ఎక్కువ టైం ఉంది అని అనుకుంటే కనుక మళ్ళీ 6 months లోపే ఫ్రెష్ ఎలక్షన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో మరి ఎలక్షన్స్ తర్వాత కాన్స్టిట్యూట్ అయింది ఓన్లీ రిమైనింగ్ టర్మ్కి మాత్రమే కంటిన్యూ అవుతూ ఉంటుంది, రైట్? సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎలక్షన్స్ అన్ని టైర్స్లో ఉన్న మెంబర్స్కి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో మెంబర్స్కి జరిగే ఎలక్షన్స్ అన్నీ కూడా డైరెక్ట్ ఎలక్షన్సే జరుగుతాయి, రైట్? ఇది గుర్తుపెట్టుకోవాలి. చైర్మన్స్కి సంబంధించి ఎలక్షన్స్ మాత్రం డైరెక్ట్ అయినా అవ్వచ్చు, ఇండైరెక్ట్ అయినా అవ్వచ్చు. సో ఇది స్టేట్ లెజిస్లేచర్ డిటర్మైన్ చేస్తుంది. కానీ మెంబర్స్కి 3 levelsలో కూడా ఎలక్షన్స్ అనేవి ఖచ్చితంగా మనకి డైరెక్ట్ ఎలక్షన్సే జరుగుతాయి. దెన్ రిజర్వేషన్స్ విషయానికి వస్తే SC STస్కి ఉమెన్స్కి ఖచ్చితంగా మ్యాండేటరీగా రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయాలి అని 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చెప్తోందనమాట, రైట్? సో మరి SC STస్కి ఏమో వాళ్ళ పాపులేషన్ని బట్టి రిజర్వేషన్స్ ఇస్తారు, ఉమెన్కి మాత్రం 1/3 రిజర్వేషన్ ఇవ్వాలి. మరి 1/3 రిజర్వేషన్లో ఎవరైతే ఓసీలో కానీ SC STస్ సీట్లోంచి కూడా ఉమెన్ కంటెస్ట్ చేస్తే వాళ్ళందరికీ కూడా కలిపి 1/3 అనేది వర్తిస్తుంది. సో ఆ సీట్స్ కూడా యాడ్ చేయాలన్నమాట. దెన్ మరి డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి? సో డీసెంట్రలైజేషన్ అంటే స్టేట్స్ ఇంతకు ముందు అవి చూసుకునే కొన్ని ఏరియాస్ని లోకల్ బాడీస్కి డివాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో లోకల్ గవర్నమెంట్స్కి, దాన్నే మనం డీసెంట్రలైజేషన్ అంటాం. దాంట్లో భాగంగా 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎప్పుడైతే తీసుకొచ్చామో అప్పుడు మనం 11th షెడ్యూల్ అనే దాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్కి యాడ్ చేసుకున్నాం. సో ఈ 11th షెడ్యూల్ ప్రకారం 29 ఫంక్షనల్ ఐటమ్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్స్ నుంచి లోకల్ బాడీస్కి ట్రాన్స్ఫర్ చేశారు, రైట్? సో ఇది గుర్తుపెట్టుకోవాలి, దాన్ని డీసెంట్రలైజేషన్ అంటాం. దెన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏంటి? సో మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది పంచాయత్స్కి ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి ఉన్న ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పొచ్చు. సో ఇది మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి దీనికి అసలు కనెక్షన్ ఉండదు, ఇండిపెండెంట్ బాడీగా చెప్పాలి. అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కిందకి రాదు, పరిధిలోకి రాదు. ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ. మరి దీన్ని ఎవరు రన్ చేస్తారు? స్టేట్ ఎలక్షన్ కమిషనర్. మరి ఆయన ఎవరు అపాయింట్ చేస్తారు? అపాయింటెడ్ బై గవర్నర్, స్టేట్ గవర్నర్ అపాయింట్ చేస్తారు. సో మరి ఆయన టర్మ్ ఎంత ఉంటుంది, సాలరీస్ ఎంత ఉంటాయి, ఇవన్నీ కూడా ఎవరు డిటర్మైన్ చేస్తారు?
స్టేట్ లెజిస్లేచర్ అంటే అసెంబ్లీ డిటర్మైన్ చేస్తుంది. మరి ఎందుకు స్టేట్ లెజిస్లేచర్ డిటర్మైన్ చేస్తుంది అంటే లోకల్ బాడీస్కి సంబంధించిన అన్ని విషయాలు మనకి స్టేట్ సబ్జెక్ట్లోకి వస్తాయి. అందుకని దీనికి సంబంధించి ఏ లా తీసుకురావాలన్నా కూడా మనకి స్టేటే పాస్ చేస్తుంది అనమాట. దెన్ ఒకసారి వీళ్ళు సర్వీస్లో ఉన్న తర్వాత మనం కొత్తగా లాన్ తీసుకొచ్చి వాళ్ళ టర్మ్ని కానీ సాలరీస్ని కానీ మార్చడానికి కుదరదు, రైట్. దెన్ వీళ్ళని గవర్నర్ అపాయింట్ చేసినా కూడా రిమూవ్ ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తారు, రైట్. ప్రెసిడెంట్ ఎలా రిమూవ్ చేస్తారు? సుప్రీంకోర్టు జడ్జ్ని మనం ఎలా అయితే రిమూవ్ చేస్తామో బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్లో సేమ్ అలానే రిమూవ్ చేస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ స్టేట్ ఫినాన్స్ కమిషన్. సో ఇది మనకి 243I కింద ఎస్టాబ్లిష్ అయిన మళ్ళీ ఇంకొక కాన్స్టిట్యూషనల్ బాడీ. మరి ఇది ఏం చేస్తుంది? స్టేట్స్కి లోకల్ బాడీస్కి మధ్యలో ఫండ్స్ అనేవి ఎంత డివాల్వ్ అవ్వాలి అనేది స్టేట్ ఫినాన్స్ కమిషన్ చెప్తుంది. సో మనకి ఎందుకంటే లోకల్ బాడీస్కి ఓన్ జనరేషన్ కెపాసిటీ, రెవెన్యూ జనరేషన్ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, లిమిటెడ్ రెవెన్యూ సోర్సెస్ ఉంటాయి, రైట్. సో ఆ మనీతో వాళ్ళు పంచాయత్స్ని రన్ చేయలేరు. అందుకోసమని స్టేట్స్ తనకు వచ్చే రెవెన్యూలో కూడా కొంచెం మనీ అనే దాన్ని లోకల్ బాడీస్కి డివాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఎంత డివాల్వ్ చేయాలనేది ఎవరు చెప్తారు? స్టేట్ ఫినాన్స్ కమిషన్ చెప్తుంది. సో మనం ఒకసారి రెవెన్యూస్ చూస్తే కనుక లోకల్ బాడీస్కి రెవెన్యూ ఎలా వస్తుంది? ఓన్ టాక్సేషన్ ఉంటుంది కొన్నిట్లో, అంటే వాటర్ ట్యాక్స్ కానీ హౌస్ ట్యాక్స్ ఇలాంటివి వాళ్ళు లెవీ చేయొచ్చు. దాని తర్వాత స్టేట్ నుంచి వచ్చే ఫండ్స్, సో డెవల్యూషన్ అనేది స్టేట్ ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్. తర్వాత సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ని ఇస్తుంది, అలాంటివి రావచ్చు. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ నుంచి మనకి వచ్చే అమౌంట్ ఉంటుంది, అలానే అదర్ సోర్సెస్ నుంచి కూడా మనీ అనేది జనరేట్ అవుతుంది. కానీ ఇప్పటికీ కూడా మన లోకల్ బాడీస్ని ఇంప్లిమెంట్ చేయడంలో మెయిన్ ఛాలెంజ్ ఏంటి అంటే ఫండ్స్. సో అంత కావాల్సినంత ఫండ్స్ అవైలబుల్గా ఉండవు. దెన్ పెసా యాక్ట్ అంటే ఏంటి? సో ఇది మనం 1996లో బురియా కమిషన్ రికమెండేషన్స్ మేరకు తీసుకురావడం జరిగింది. సో బురియా, సో ఈయన ఎందుకు రికమెండ్ చేశారు అంటే ఇప్పటివరకు మనం చూసిన పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి షెడ్యూల్డ్ ఏరియాస్లో ఇంప్లిమెంటేషన్ అనేది కష్టం. ఎందుకు? షెడ్యూల్డ్ ఏరియాస్లో మనకు తెలిసిందే ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. సో మనం నార్మల్ ప్రొవిజన్స్ని ట్రైబల్ ఏరియాస్లో ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ కల్చర్ అనేది ఎరోడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని వాళ్ళ కల్చర్ని ప్రొటెక్ట్ చేయడానికి, ట్రైబల్ రైట్స్ని మనం ప్రొటెక్ట్ చేయడానికి సెపరేట్గా వాళ్ళకు ఒక యాక్ట్ ఉండాలి అని చెప్పి బురియా కమిషన్ రికమెండేషన్స్ మేరకు పెసా యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో మరి దాని ప్రకారం ఏంటి? మనకి గ్రామ సభని కీ డెసిషన్ మేకింగ్ బాడీగా డిక్లేర్ చేశారు. సో గ్రామ సభ అనేది మనకి లిక్కర్ కన్సంప్షన్ గురించి కానీ, మనీ లెండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ల్యాండ్కి సంబంధించి కానీ, మైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అన్నిటికి సంబంధించి డెసిషన్స్ అనేది గ్రామ సభ చెప్తుందన్నమాట. సో షెడ్యూల్డ్ ఏరియాస్లో ల్యాండ్ అనేది ఎప్పుడు కూడా ట్రైబ్ నుంచి నాన్ ట్రైబ్కి ట్రాన్స్ఫర్ అవ్వకూడదు. సో ఇలాంటి వాటి అన్నిటినీ రెగ్యులేట్ చేయడానికి మనకి గ్రామ సభ అనేది ఉంటుంది. అలానే ట్రైబల్ కల్చర్ అండ్ ఎటానమీ అనే దాన్ని ప్రొమోట్ చేయడం. దాంతోపాటు మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది పెసా యాక్ట్ అనేది సెల్ఫ్ గవర్నెన్స్. సెల్ఫ్ గవర్నెన్స్ అంటే ట్రైబల్స్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ని వాళ్ళు రన్ చేసుకునే విధంగా ప్రొవిజన్స్ని ఎనేబుల్ చేయడం జరుగుతుంది, రైట్. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటి? Which of the following is not a feature introduced by 73rd Amendment? So, reservation of seats for scheduled caste, scheduled tribes and women in Panchayat Raj. B. Establishment of State Finance Commission. C. Creation of District Planning Committee. D. Reservation of seats for backward classes in legislative assemblies. So, మరి వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ కాదు అనేది ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్ చెప్పండి. Then mains question. Discuss the significance of 73rd Amendment to the Indian Constitution in the context of grassroots democracy. Has it transformed the rural governance structure in India? So మనకి గవర్నెన్స్ అనేది 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చిన తర్వాత మనం అనుకున్న బెనిఫిట్స్, డీసెంట్రలైజేషన్ కానీ ఇలాంటివన్నీ జరిగాయా లేదా అనేది చెప్తూనే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనకి ఎలాంటి బెనిఫిట్స్ అనేవి పాస్ ఆన్ అవుతాయి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే అనేది కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మరి ఈరోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం? 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో కాంప్రహెన్సివ్గా టైంని దృష్టిలో పెట్టుకుని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రావడానికి ముందు మనకి వేరియస్ కమిటీ రికమెండేషన్స్ మేరకు మనం తీసుకొచ్చాం కదా, ఆ కమిటీ రికమెండేషన్స్ మీకు కావాలి ఇంకొక వీడియోలో అంటే అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.